దోస్తులు, మీకోసం కొన్ని మంచి విషయాలు, మంచి వాస్తవాలు చెప్తాను వినండి. మీరు వీలైనంత తొందరగా అనవసరమైన విషయాలకి, అలాగే అనవసరమైన వ్యక్తుల యొక్క ఆదేశాలకు వద్దు అని చెప్పడం నేర్చుకోండి. ఏదైనా విషయం మీకు నచ్చలేదు అంటే మీరు దాన్ని అంగీకరించకండి. ఇక వారితో స్వయంగా చెప్పండి, ఇది నాకు అంగీకారం కాదు అని. ఎవరినైనా సరే, ఎవరితో అయినా సరే, ఇక అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, జీవితంలో నటించే వాళ్ళకి దూరంగా ఉండడం నేర్చుకోండి. మన ముందు ఒకలా, మన వెనుక ఇంకోలా ఉండే వ్యక్తులకి వీలైనంత దూరంగా ఉండండి. ఎవరైతే మీ వ్యక్తిగతమైన విషయాలను మీ అంగీకారంతో సంబంధం లేకుండా చాటుగా కానీ, ఏ విధంగా కానీ ప్రచారం చేస్తూ ఉంటారో వారిని వీలైనంత దూరం పెట్టండి. ఇలాంటి వారి వల్ల జీవితంలో ఎంతో మానసిక శోభను అనుభవించాల్సి వస్తుంది. ఇక మీ గురించి, అలాగే మీ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించండి. జీవితంలో ఎక్కువ శాంతం ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక ఆ ఒంటరితనాన్ని ఆస్వాదించండి. జీవితాంతం ఒంటరిగా ఉండమని నా ఉద్దేశం కాదు. మీరు ఒంటరితనంలో ఏదైతే నేర్చుకుంటారో ఇక అది మీ జీవితంలోకి ఎటువంటి వ్యక్తులని ఆహ్వానించాలో మీకు అర్థమయ్యేలా చేస్తుంది. మీతో మీరు ఒంటరిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ తప్పులేమిటో మీకే అర్థమవుతాయి. ఇక వాటిని సవరించుకోండి. అంతేకాని తప్పు జరిగిపోయింది అని దాన్ని తలుచుకుంటూ శోభ చెందకండి. ఇక దానివల్ల మనసుని పాడు చేసుకోకండి. గుర్తుంచుకోండి, కథ మారాలి అంటే, కళ నెరవేరాలి అంటే మనసులో ఉండవలసింది నిన్నటి బాధ కాదు, రేపటిపై ఆలోచన. ఇక దానిపై నమ్మకం. అర్థమైందనుకుంటా. విశ్వాసంతో ఉండండి. ఇంకా జాగ్రత్తగా కూడా గుర్తుంచుకోండి, ఇటు సమాజంలో ఈ 5 లక్షణాలు ఉంటేనే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఎప్పుడూ కూడా కుటుంబ శ్రేయస్సు అనేది ఇంటి పెద్ద పైన ఆధారపడి ఉంటుంది. అవునా? ఎలాగైతే ఒక సైన్యానికి సైన్యాధిపతిలాగా, ఒక రాజ్యానికి రాజులాగా, ఇక ఒక సైన్యంలో సైన్యాధిపతి దారి తప్పితే అది ఆ సైన్యం మొత్తాన్నే నాశనం చేస్తుంది. ఇక ఒక రాజ్యంలో రాజే సరిగా లేకుంటే తన రాజ్యంలోని ప్రతి ఒక్కరు కూడా సమస్యలో పడినట్లే. తన పట్టపు రాణితో వారి రాజ్యం మొత్తాన్ని వేరొకరు ఆక్రమించేస్తారు. అవునా? ఇక వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. తన కుటుంబ పెద్దే సరిగా లేకుంటే తన యొక్క కుటుంబం అంతా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తన భార్య, తన పిల్లలకి గద్దించి చెప్పేవాళ్ళు లేక వారు చెడు దారిలో వెళ్తూ ఉంటారు. ఇక తన భర్తని, అలాగే తన పిల్లల్ని ఇద్దరిని బాగు చేయలేక, ఎవరికి ఏం చెప్పలేక నిస్సహాయతతో కృంగిపోయి పిచ్చిదైపోతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని, అలాగే తన కుటుంబాన్ని హద్దులో పెట్టి తమ జీవితాలని బాగు చేసుకోగలిగే స్త్రీ యోధులు ఎందరో ఉన్నారు. కానీ ఈ సమాజంలో ఏమీ తోచక యజమాని వల్ల చెడిపోయే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. అవునా? ఇంటి యజమాని తెలివైన వాడైతే అన్ని పరిస్థితులను నిర్వహించగలడు. కుటుంబ పెద్దకు కొన్ని లక్షణాలు ఉండాలి.
ఒకటి, ఇంటి యజమానికి ఎప్పుడు కూడా డబ్బు ఆదా చేసే గుణం ఉండాలి. ఈ సమాజం పిసినారి అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అప్పుడు కుటుంబం తమ అవసరాల కోసం ఎవ్వరి ఇంటికి వెళ్ళి చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు. అందుకే తమ ఇంటి పెద్ద ఖర్చులను ఆచితూచి ఖర్చు చేస్తూ ఉండాలి. ఎవ్వరికి ఎలాంటి అవసరం వచ్చినా అది ఎంతవరకు డబ్బు ఖర్చు చేస్తుందో లెక్కలు వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు అనవసరంగా ఎవ్వరికి డబ్బు ఇవ్వకూడదు. ఇక రెండవది, ఇంటి యజమాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇంట్లో వారు అందరూ కూడా కట్టుబడి ఉండేలా తను నిత్యం ప్రవర్తించాలి. ఇంట్లో క్రమమైన వాతావరణం నిర్వహించడానికి కుటుంబ పెద్ద తమ నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా వారిని క్రమశిక్షణతో పెట్టాలి. దీంతో ఇంట్లోని సభ్యులందరూ కూడా బాగుపడతారు. ఇక యజమాని ఒక నిర్ణయం తీసుకొని ఒక షరతు పెట్టి ఇక దాన్ని తానే పాటించుకుంటే ఇక దాని కుటుంబ సభ్యులు ఎప్పటికీ పాటించరు. ఇక మీ భవిష్యత్తు నిర్ణయాలను కూడా వారు పట్టించుకోరు, లెక్క చేయరు, చులకనగా కూడా చూస్తారు. గుర్తుంచుకోండి. ఇక మూడవది, ఇంటి యజమాని ఎప్పుడు కూడా రుజువు లేకుండా దేన్ని నమ్మకూడదు. ఏ కారణం చేతనైనా ఇంట్లో గొడవలు జరిగితే ఇరు వర్గాల మాటలు విని అన్ని కోణాల్లో పరిశీలించి సమస్యని పరిష్కరించుకునేలా ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మీకు నచ్చిన వారి వైపే మాట్లాడితే కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మీ వల్ల సమస్య అనేది పరిష్కరించబడాలి కానీ మళ్ళీ మీరే కొత్త సమస్య మారకూడదు. ఇక ఒకరిని తిట్టినా కూడా తరువాత సర్ది చెప్పే గుణం ఉండాలి. అర్థమైందనుకుంటా. ఇక నాలుగవది, యజమాని ప్రతి నిర్ణయాన్ని కూడా ఇంట్లోని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని అందరికీ మేలు జరిగేలా ఎవ్వరి మనసు నొప్పించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడాలి. ఎవరి అభిప్రాయం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలను తీసుకుంటే కుటుంబం మీకు తెలియకుండా ఎన్నో పనులు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల అందరి అభిప్రాయాన్ని కూడా మీరు గౌరవించినప్పుడే మీ నిర్ణయాలను కూడా వారు గౌరవిస్తారు. ఇక ఐదవది, ఇంటిలోని ఆదాయానికి అనుగుణంగా ఇంటిని నిర్వహించడం ఇంటి పెద్ద యొక్క బాధ్యత. అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవాల్సి వస్తుంది. ఇక కుటుంబంలో ధర్మాన్నో ప్రేమనో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే వాటిలో మనం దేన్ని ఎంచుకోవాలి గుర్తుంచుకోండి. ధర్మం సూర్యుడు అయితే ఇక ప్రేమ చంద్రుడవుతాడు. మీరు చంద్రుడిని ఎంచుకుంటే మీకు చల్లదనం లభించవచ్చు. ఇక అందరూ నాతో పాటు అందరితో కలిసిమెలిసి జీవించడం నేర్చుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.